అన్నమయ్య జిల్లాలో గత 5 సంవత్సరాల్లో అవకతవకలు జరిగినాయి. నిజంగా ఎవడైతే లబ్ధిదారుడు ఉంటాడో, పేదవాడు ఉంటారో వారి యొక్క భూములు లాక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆన్లైన్ రికార్డులు ట్యాంపర్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న అధికారులు అయితేనే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి మెడ మీద కత్తి పెట్టి రైతుల యొక్క భూములు లాక్కోవడం జరిగిందంటే ఒకసారి మీరంతా ఆలోచించాలా. మేము ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో చెప్పిన విధంగానే రాబోయే కాలంలో రైతు అనే వానికి ఏ సమస్య రాకుండా రికార్డు పరంగా, చట్టపరంగా ఏవైతే వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించిందో హక్కులు కాపాడేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మండల స్థాయి మీటింగ్ పెడితేనే సుమారుగా ఇప్పటికే 2.5 గంటల్లోనే 200 అర్జీలు వచ్చినాయంటే ఒకసారి గమనించాలా. గత ముఖ్యమంత్రి మన పక్క నియోజకవర్గం వాసే, చెప్పుకునేదానికి కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే అన్నమయ్య జిల్లా ఏదైతే ముందు కడపలో భాగంగా ఉందో ఈ అన్నమయ్య జిల్లాలోనే వేలాది మంది రైతుల యొక్క భూముల్లో అవకతవకలు జరిగినాయి. అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పదవుల్లో వాళ్ళంతా ఒకసారి సిగ్గుపడాల.